అందరి మీద బాణం వేయడం మొదలుపెట్టాలి. ఈ క్రియ ఎలా నడుస్తుంది? దేవతలందరూ తల పెట్టుకుని బెంగ పెట్టుకుని ఉన్నారు, తలలు పట్టుకుని. ఇప్పుడు నేను పార్వతీ కళ్యాణం నుంచి కొంచెం పక్కకి వెడుతున్నాను, కొద్దిగా తత్వాన్ని ఆవిష్కరించడానికి. జగదంబ అందుకే హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. ఏ పార్వతీదేవి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, ఎందుకు వెళ్ళిపోయింది అంటే అప్పటికి ఆమె చిన్న పిల్లగా ఉంది, ఇంకా పెళ్లి కాని పిల్లగా. తండ్రి ఏం చెప్తే చెయ్యాలి, ధర్మం. అందుకని తండ్రి తోడ్కొని చనంగాని సీతాద్రికిన్, ఆ తండ్రి తీసుకుని వెడితే ఆవిడ హిమాలయాలకు వెళ్ళిపోయింది, అంతఃపురానికి. ఇప్పుడు అక్కడ పరమేశ్వరుడు లేడు. అందుకని ఆవిడ ఏం చేసిందంటే పెళ్లి కాని పిల్లగా ఉన్న తత్వత ఆమె జగదంబ. ఆమె ఈ మన్మధుడికి ఒక వరం ఇచ్చింది. నిన్ను నా భర్త కాల్చేశాడు, రూపం లేదు, కానీ నువ్వు లేకపోతే లోకాలలో సృష్టి లేదు, అందుకే నీకు ఒక వరం ఇస్తున్నాను. మా ఆయన కాల్చిన వాడిని నేను బతికించకూడదు, కాబట్టి నీకు రూపం ఉండదు, నీకు శక్తి ఉంటుంది, కంటికి కనపడకుండా తిరుగుతుంటావు. రతీదేవి కంటికి మాత్రమే కనపడతావు, నీ భార్య కంటికి కనపడుతూ ఉంటావు, ఇతరుల కంటికి కనపడవు. పూర్వం మన్మధుడు కనపడితే అబ్బా ఎంత అందగాడో అనేవారు. కందర్ప దర్ప అంటుంటాం కదా మనం, కందర్పుడి యొక్క దర్పం అంటే మన్మధుడు నేను ఇంత అందగాడిని అని ఆయనకి అతిశయం. అంత అతిశయం ఉన్నటువంటి, అంత అందం ఉన్నటువంటి మన్మధుడు కాలి బూది అయిపోయినా రతీదేవికి కనపడతాడు. ఇప్పుడు ఆయనకి ఎంత శక్తి అమ్మవారిచ్చిందంటే, ఇలా ఆవిడ అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటారు శంకరాచార్యుల వారు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఆవిడ మన్మధుడి దగ్గర ఉండేటటువంటి ఆయుధాలు అంత బలహీనం. ధన పౌష్పం పువ్వులతో కూడిన ధనస్సు, మౌర్వీ మధుకరమయీ వెనకాల ఉండేటటువంటివి ఆ వింటినారిగా తుమ్మెదల బారు. ఎదురుగుండా పువ్వులు ఉంటే వెనకాతల తుమ్మెదల లైన్లో నిలబడతాయా? అయినా ఆయనదంత బలహీనమైన ధనస్సు, ఉన్నవి 5 పువ్వుల బాణాలు. స్నేహితుడు చూస్తే వసంతుడు, ఏదో ఆయన చైత్ర వైశాఖ మాసాల్లో ఉంటాడు తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఉండేవాడు కాడు. ఇన్ని బలహీనతలు ఆయనకున్నా ఆయన మాత్రం జగదిదమనంగో విజయతే. సంసారాలు విడిచిపెట్టి ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవడానికి విడిపోయినటువంటి వాళ్ళ మీద మన్మథ బాణం పడ్డా సరే భ్రష్టులైపోతారు. అంత శక్తి